సీఎం రేవంత్ రెడ్డి మజాకా అన్నట్లు లోక్సభ ఎన్నికల్లో ఆయన పవర్ ఏంటో చూపించాడు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తరచూ కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు పదే పదే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి జాక్పాట్ లో సీఎం అయ్యాడు, ఆయన సీఎం అవుతాడని తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేసేవారు కాదు, కనీసం 30 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేవి కాదు అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డిపై స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చేశాడు కేటీఆర్ గారు. అదే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల్లో మీ నాయన బీఆర్ఎస్ అధ్యక్షుడు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలు తీర్పిచ్చారు, పార్టీ అధ్యక్షుడే పార్టీకి నాయకుడు, నాయకత్వం వహించేది, ఇది కూడా తెలియని నిన్ను మీ అయ్యా ఇలా రాజకీయాల్లోకి తీసుకువచ్చాడో అర్థం అవ్వట్లేదు అని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కౌంటర్ అటాక్ చేశారు. అయితే ఆ తరువాత రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీట్ అయినా గెలువు బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తా, సున్నాకే నీ పార్టీ పరిమితం కాకపోతే అప్పుడు అడుగు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయో మనమంతా చూసాం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కనీసం 4 సీట్లైనా గెలుస్తుంది అని అనుకున్నారు. ఆ తర్వాత కనీసం 2 సీట్లైనా గెలుస్తుంది అని భావించారు. కానీ చివరికి బీఆర్ఎస్ పార్టీ 0 డిజిట్కే పరిమితమైంది. ఇది ఘోర అవమానం అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడిపోయినా కానీ ఏదో నీతులు చెప్పుతూ వాళ్ళను వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 డిజిట్కే పరిమితం కావడం అంటే ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి ఉండదు. దాదాపు ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అయిన దానికంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం మరింత ఘోరం అని చెప్పవచ్చు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు సవాలు విసిరినట్లే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఇక లోక్సభ ఎన్నికల్లో 0 డిజిట్కే బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావడంతో ఆ పార్టీలో కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు అప్పుడే వార్తలు వస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇలా ఉన్నారు. ఆదిలాబాద్ నుండి గోడ నాగేష్ గారు, పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కరీంనగర్ నుండి బీజేపీ అభ్యర్థి అయిన బండి సంజయ్, నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి అయిన ధర్మపురి అరవింద్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్, మెదక్ నుండి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మల్కాజ్గిరి నుండి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుండి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, చేవెళ్ల నుండి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి బీజేపీ అభ్యర్థి డికే అరుణ, నాగర్ కర్నూలు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, నల్గొండ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, భువనగిరి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్, వరంగల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, మహబూబాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, ఖమ్మం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులు 17 ఎంపీ స్థానాలకు 8 కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ పార్టీ, 1 ఎంఐఎం పార్టీ విజయం సాధించడం జరిగింది.